పోరెడ్డి జయగారి కారు గుర్తుకే, పోరెడ్డి జయగారి కారు గుర్తుకే. చెప్పుకున్నా కానీ సగనమ్మా, నిజంగా చెప్తున్నా కానీ మా కష్టం ఒక్కసారమ్మా, దయచేసి అమ్మా అమ్మా ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం అమ్మా. కారు ఓడేయండి. ఈ వార్డులోనే మీ కొడుకుల మీ బిడ్డలక ఆశీర్వదించడమ్మా. నేను చెప్తున్నామ్మా, నేను మాటలు తప్పడం కాదు. తిన్నబోకు పోరెడ్డి శ్రీనన్న అడుగుల్లో అడిగేసి వస్తున్నామన్నా. రంది వడకు పోరెడ్డి జయమ్మ, నీ గెలుపులో మేము తోడుంటామమ్మా. తిన్నబోకు పోరెడ్డి శ్రీనన్న అడుగుల్లో అడిగేసి వస్తున్నామన్నా. రంది వడకు పోరెడ్డి జయమ్మ, నీ గెలుపులో మేము తోడుంటామమ్మా. ఎవరెన్ని కుట్రలు చేస్తూ ఉన్నా, ఎన్నెన్ని మోసాలు చేస్తూ ఉన్నా, మాకెన్ని ఆశలు చూపుతున్నా, ఎన్నెన్ని డబ్బులు ఎరవేసినా, ప్రజల మనిషి మా శ్రీనన్న అంటూ జయక్క కోటేసి గెలిపిస్తామన్నా. చిన్నబోకు పోరెడ్డి శ్రీనన్న అడుగుల్లో అడిగేసి వస్తున్నామన్నా. రంది వడకు పోరెడ్డి జయమ్మ, నీ గెలుపులో మేము తోడుంటామమ్మా. చిన్నబోకు పోరెడ్డి శ్రీనన్న అడుగుల్లో అడిగేసి వస్తున్నామన్నా. రంది వడకు పోరెడ్డి జయమ్మ, నీ గెలుపులో మేము తోడుంటామమ్మా. కారు గుర్తుకే 10వ వార్డు అభ్యర్థి పోరెడ్డి జయమ్మ శ్రీనివాస్ గారి నాయకత్వం. కారు గుర్తుకే. నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. వెల్కమ్ టు జనం టీవీ. ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రచార శైలిలో మనం వెళ్తున్న క్రమంలో 10వ వార్డుకు సంబంధించినటువంటి పోరెడ్డి జయ శ్రీనివాస్ కారు గుర్తుకు సంబంధించినటువంటి ప్రచార శైలి మనకు కనబడింది. ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఈ వార్డులో ఎందుకు పోటీ చేస్తున్నారు, గతంలో ఏ పదవులలో పోటీ చేశారు, వాళ్ళు ఓటమి చెందారు, ఇప్పుడు చివరిసారిగా ఎన్నికలకు తలబడుతున్నారు. మరి ఏంటి వాళ్ళ బలాలు బలహీనతలు ఏంటి, అసలు ఏం చేయబోతున్నారు, ఎదుటి పార్టీ అధికార పార్టీని ఎట్లా ఎదుర్కోబోతున్నారు, ఒకసారి అన్నీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, ఈ వార్డుకు సంబంధించినటువంటి ఓటర్లు మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇలా 1115. ఓకే, మీరు మీ క్వాలిఫికేషన్ ఏంటి, అసలు మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? ఎంఏ బీఈడి నా క్వాలిఫికేషన్. నేను రాజకీయాలకు రావడానికి కారణం మా సార్ అండి. మా సార్తో నేను జాయిన్ అయ్యాను. మా సారుతోటే నేను ఆయన ఎల్లవేళలా ఆయన వెంటే నడుస్తున్నాను. తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమంలో మా సారు ఎంత ప్రయత్నించిండో ఆయన అక్కడ చూసుకుంటే, నేను నా పిల్లలని ఇంటి ఫ్యామిలీ అక్కడ చూసుకొని, తెలంగాణ ఉద్యమం టైంలో కూడా నేను అక్కడక్కడ చిన్న చిన్న మీటింగ్లకు అటెండ్ అయ్యి చేసే ప్రయత్నం చాలా చేశాను. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఇప్పటి వరకు ఇదే కండువా మోస్తున్నాను. ఏ పార్టీ నుంచి ఏ పార్టీ టికెట్కి వెళ్ళలేదు, ఏ పార్టీ మోయలేదు, ఏ అటు ఇటు కాలేదు. ఇదే పార్టీని నమ్ముకొని ఇప్పటి వరకు 25 years కంప్లీట్ అయింది. ఇప్పుడు రాజకీయంగా మళ్ళీ ఇది లాస్ట్ మాకు చివరి అవకాశం అండి. ఇంతకుముందు గతంలో మేము 4 సార్లు పోటీ చేశామండి. 4 సార్లు పోటీ చేసినా కూడా మాకు అవకాశం రాలేదు. కొద్దిపాటి తేడాతోటి మేము ఓటమిని అనుభవించాము. ఇప్పుడు లాస్ట్ చివరి అవకాశంగా మేము డూ ఆర్ డై తెలుసుకోవాలని చెప్పేసి మా సార్కి ఇప్పుడు ఆల్రెడీ 53 years అండి. ఇంకో 5 years అయితే 58 అవుతుంది. ఇంకా రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత మేము ఏం చేయాలండి? ఎవరు టికెట్ ఇస్తారో చెప్పండి మాకు. ఇది లాస్ట్ చివరి అవకాశంగా దిగినాము. ఇక మీ అమ్మలు అక్కలు మేము చేస్తా అన్న పనులు కూడా నమ్మి చేస్తారో మరి ఏం చేస్తారో, మేము చేస్తా అన్న మేనిఫెస్టో కూడా మీకు చెప్తాము. మీరు ఓట్లు అడుగుతున్న క్రమంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ ఓటర్లు ఏమని ఆశీర్వదిస్తారు మిమ్మల్ని? గతంలో ఓడిపోయారు కాబట్టి సానుభూతి ఉన్నది. ఓకే, ఇప్పుడు ఓటర్లు అందరూ అక్క మీరే గెలుస్తారు, కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది, కేసీఆర్ ఉన్నప్పుడు ఏం జరిగింది, ఏం వచ్చినాయి, మాకు అవన్నీ రావట్లేదు, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే కావాలి, కారు గుర్తుకే రావాలని చెప్పేసి అందరం కారునే గెలిపించుకుంటామని చెప్పేసి ఒక రెస్పాన్స్ వస్తున్నది. ఓకే, ఈ వార్డుకు సంబంధించినటువంటి పోరెడ్డి జయ గారి భర్త పోరెడ్డి శ్రీనివాస్ ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా కొట్లాడినటువంటి వ్యక్తి. గతంలో అనేక ఇక్కడ సర్పంచ్గా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత గతంలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓటమి పాలయ్యారు. మరి ఒక్కసారి ఆ శ్రీనివాస్ గారితో మాట్లాడి విషయాన్ని తెలుసుకుందాం. అన్న నమస్కారం, చెప్పండి మీ ఉద్యమ ప్రస్థానం, తెలంగాణ ఉద్యమంలో మీ ప్రస్థానం ఏంటి? నమస్కారం అండి, నా పేరు పోరెడ్డి శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ 2001లో పార్టీ స్థాపించి పిలిపించిండు. తెలంగాణ వస్తేనే మన నీళ్లు నిధులు నియామకాలు మనకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు ఇదే గులాబీ జెండా
కప్పుకొని ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం కోసం సాధించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఈరోజు తెలంగాణ ప్రభుత్వము 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ వెన్నంటే ఉండి నేను ఉద్యమం నడిపిస్తున్నాను. ఓకే, మీరు గతంలో చాలాసార్లు అంటే సర్పంచ్గా పోటీ చేసి దగ్గరికి వచ్చి ఓడిపోయారు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓడిపోయారు. ఇప్పుడు అసలు ఓటర్లు ఏమంటున్నారు మిమ్మల్ని? నేను గతంలో కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి సర్పంచ్గా పోటీ చేసినాం. మా మహిళ అయినప్పుడు మా భార్యతో పోటీ చేయించినాం. కొద్ది ఓట తేడాతోటే ఓడిపోయినాం. అయినా కానీ ఓటమిని సహజమని చెప్పేసి మనము దిగమింగి ప్రజల కోసము ప్రజలు ఎప్పుడైనా మనల్ని అవకాశం ఇస్తారనే ఉద్దేశంతో గతంలో ఒకసారి ఎంపీటీసీగా వార్డు మెంబర్గా ఓడిపోయి మళ్ళీ ఒకసారి మనకు లాస్ట్గా పోయిన ఎలక్షన్స్లలో ఇదే మున్సిపాలిటీలో 1వ వార్డులో కౌన్సిలర్ పోటీ చేసి ఒక తక్కువ ఓట్లతో ఓడిపోయినా కానీ నేను నిగ్బరంగా నిజాయితీగా పార్టీ కోసము ఏ పార్టీ మారకుండా 20 సంవత్సరాలు ఒకే పార్టీగా పనిచేసుకుంటూ ఈరోజు కూడా ప్రజల ఆశీర్వాదం ఇస్తారని చెప్పేసి గొంగుడి సుందర మహేందర్ గారు టికెట్ ఇచ్చి 10వ వార్డులో కౌన్సిలర్ గెలిచి రావాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. అదే ఉద్దేశంతో నేను ఈరోజు ప్రజల ముందుకు వచ్చిన చివరి అవకాశము నేను తెలంగాణ రాష్ట్రంలో పనిచేసి ఈయాటి వరకు కూడా ఉన్నా కాబట్టి ఎన్నో ఓటమి చవి చూసినా కానీ ప్రజలు ఎప్పుడైనా దీవిస్తారనే ఉద్దేశంతో వచ్చిన ప్రజలు కూడా ఒకసారి 2 సార్లు అన్న ఓడిపోయిండు, పార్టీ కోసం ఎంతో పనిచేసిండు, తెలంగాణ రాష్ట్రంలో కీలక పనిచేసిండు. కాబట్టి అన్న మీరు చదువుకున్న వాళ్ళు, మా భార్య MA BEd చదువుకుంది, నేను డిగ్రీ చదువుకున్నా, మా పిల్లలు చదువుకున్నారు, మంచి విద్యావంతులం, ఎక్కడ పోయినా ఆఫీసులో పనిచేస్తారు, మీరే రావాలన్నా ఏరియాలో మనం గతంలో కూడా మోసం చేసి కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేసిండు. మళ్ళీ మనం కాంగ్రెస్ ప్రభుత్వం మోసపోవద్దు, ఇప్పటికి మోసపోయి గోసపడ్డాం కాబట్టి ఈసారి ఖచ్చితంగా కారు గెలిపిస్తాం, కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తేనే తెలంగాణ ప్రజల బతుకులు మారుతాయని చెప్పేసి మాకు ఆశీర్వదించేందుకు తయారు ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారు. 10వ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయి? మీరు కౌన్సిలర్గా గెలిస్తే ఆ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు? 10వ వార్డులో ప్రధానంగా మంచినీటి సమస్య ఉన్నది, ఫ్లోరైడ్ పీడితంగా ఉంది. కాబట్టి ఇక్కడ నేను నా శక్తితోటి నా సొంతము మా అమ్మ నాన్న పేరు మీద పోరెడ్డి లక్ష్మీనారాయణ పద్మ అనే ఫౌండేషన్ పేరు మీద నేను ఈ వార్డులో ప్రతి ఇంటికి ఉచిత మంచినీటి అందించేందుకు నా సొంత డబ్బులతో ఉచిత వాటర్ ప్లాంట్ నిర్మిస్తానని తెలియజేస్తున్నాను. ఇంకొకటి ప్రధాన సమస్య డ్రైనేజీ సీసీ రోడ్లు ఉన్నది. ఇందులో 100% నన్ను ఈ 100% డ్రైనేజ్ సమస్య తీరుస్తా. ఇక్కడ కూడా సీసీ కెమెరాలు నిర్మిస్తాను. అలాగే ఇక్కడ కుమ్మరాడగడ్డ నుంచి వెళ్ళి బొడ్రాయి నుంచి వెళ్ళి అక్కడ మెయిన్ రోడ్ వరకు కూడా ప్రతి సంవత్సరము ఇది వరదలు వచ్చి ఇళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళకు ఇళ్ళల్లో ఎంతో సామాన్లు ఖర్చు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను ప్రధానంగా ఇక్కడ ఈ వాటర్ కాలువ కుమ్మరీళ్ళ కాంచెలు ఉన్న కాలువను ప్రధానంగా నిర్మించేసి వాళ్ళకి నీళ్ళు రాకుండా చేసి దాన్ని నిర్మిస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా చేపిస్తానని చెప్పేసి చేస్తున్నాను. అట్లాగే అధికార పార్టీకి సంబంధించి గెలిస్తే అధికార పార్టీ గెలవాలి, మేమే నిధులు ఇస్తాం అని అంటున్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి దాన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? అమలు ఒకటే, ప్రజాస్వామ్యం ఎవరో వేస్తారని కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి 15% నుంచి డబ్బులు వస్తాయి. ఏ ఎమ్మెల్యే లేకున్నా కానీ ఇక్కడ ప్రత్యేకంగా మున్సిపాలిటీ కానీ మనకు నిధులు ఉంటాయి, దానికి ఖచ్చితంగా వస్తాయి. నిధులతోటి మేము ఖచ్చితంగా ఇక్కడ వార్డు అభివృద్ధి చేస్తాము. ఆలేరులో కూడా మున్సిపాలిటీ ఆఫీసును గతంలో కూడా గొంగుడి సుందర మహేందర్ రెడ్డి గారు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిర్రు, దాన్ని శంకుస్థాపన చేసినాం. కానీ ఇవాటి వరకు కూడా వాళ్ళు కావాలని చెప్పేసి ప్రభుత్వం మారినాక కాంగ్రెస్ ప్రభుత్వము మీ హయాంలో చేస్తే మీ పేరు వస్తుంది కాబట్టి దాన్ని ఆపి మేము ఇప్పుడు చేయము, మేము అధికారానికి వచ్చినాక మేము చేస్తామని అంటున్నాను. ఖచ్చితంగా మేము అధికారం వస్తాము. ఆ 3 కోట్ల నిధులతోటి ఈ ఆలేరులోనే పాత మున్సిపాలిటీ ఆఫీస్ కానీ మున్సిపాలిటీ ఆఫీస్ నిర్మించేందుకు శాశ్వత కృషి చేసి దాన్ని కంప్లీట్ చేస్తామని హామీ ఇస్తున్నాం. ఇంకా ఈ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి? ఇక్కడ పెన్షన్స్లు ఇక్కడ చాలా వృద్ధులు ఉండరు, వృద్ధాప్య పెన్షన్లు కానీ వికలాంగులు కానీ మన రైల్వే ట్రాక్ అని ప్రధాన సమస్య. అక్కడ పోస్ట్ ఆఫీస్ పోయి తీసుకోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ మున్సిపల్ ఎలక్షన్ అయిపోగానే ప్రత్యేకంగా ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయించేసి ఒక హెల్త్ సెంటర్ పిల్లలకు తల్లులకు గర్భిణీ స్త్రీలకు హెల్త్ సెంటర్ తయారు చేసి ఇక్కడ చేస్తామని చెప్పేసి హామీ ఇస్తుంది. పేదింటి మా ఒక్కటి ఏంటంటే పేదింటి ఆడపడుచు కేసీఆర్ ఎట్లా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండో మా వార్డులో ప్రతి ఆడబిడ్డ ఇంట్లో పెళ్ళి అయితే మా ఆడబిడ్డ కట్నంగా నా బిడ్డగా భావించేసి ప్రతి ఆడబిడ్డ పెళ్లికి 10,000 రూపాయలు నేను సహాయం చేస్తానని చేసి చెప్తున్నాను. పెన్షన్లు పోస్ట్ ఆఫీస్ గారు ఇస్తున్నారు, గేట్ దాడు ప్రాబ్లం కాబట్టి ఈసారి మళ్ళీ ఇక్కడనే పెన్షన్ ఇప్పించి ఏర్పాటు చేపిస్తాం. మీరు చివరిగా ఈ వార్డు ప్రజలకు మీరు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి? అమ్మలు దయచేసి
ఒక్కసారి అవకాశం అమ్మా 3 సార్లు 4 సార్లు ఓడిపోయినామా మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా అమ్మా ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మేము మీ సేవ చేస్తామమ్మా. ఖచ్చితంగా మీరు ఓటేసి గెలిపియండి, మేము సేవ చేస్తాము. కారు గుర్తుకు ఓటేసి గెలిపించానమ్మా. 4 సార్లు ఓడిపోయినా కానీ ఎలాంటి దిగులు చెందకుండా మీరు ఎప్పుడైనా మమ్మల్ని ఆశీర్వదిస్తారనే ఒక అవకాశంతో ఆశతోటే మీ సేవ చేద్దామని వచ్చినామమ్మా. అమ్మలారా, అక్కలారా, అన్నలారా అందరికీ పేరు పేరున దండాలు పెట్టుకుంటున్నాను. నా మనస్ఫూర్తి చెప్పిన నా ఆవేదన ఎంత ఉందో మీకు అర్థమైతలేదు, ఏం చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే గతంలో ఓటమిని అనుభవించి ఉన్నాను కాబట్టి ఆ చెరువుని కొద్ది ఓట్ల తేడాతోటే పోతున్నాను. ఈసారి కూడా అట్లా పోతే నేను అసలు ఎలా తట్టుకోగలను, నా శక్తి ఉంటుందా లేదా అని ఆలోచన భయపడుతున్నానమ్మా. మీ ఆశీర్వాదం ఉండి మమ్మల్ని ఒక్కసారి లాస్ట్ సారి మమ్మల్ని దీవించండి అమ్మా. చివరి అవకాశంగా మిమ్మల్ని బతలాడుకుంటాను. అందరికి పేరు పేరున దండాలు పెట్టుకుంటున్నానమ్మా. మాది 10వ వార్డు ఓటర్ని. నాకు ఇంత ముందుకు మాకు బాయ్స్ నిలబడ్డారు, ఒక్కరిగిన లేడీస్ నిలబడ్డారు. ఇప్పుడు మాకు లేడీస్ నిలబడ్డారు, మాకు పనులు చేస్తానన్నారు. మాకు మిషన్ సెంటర్ ఫ్రీగా నేర్పించి కోచింగ్ ఇచ్చి నేర్పిస్తానన్నారు. మేము ఖాళీగా ఉన్నాం, మాకు ఏదో ఒక కంపెనీ పెట్టి మాకు జాబ్ లెక్క పెట్టి మీకు ఏదైనా షాప్ లెక్కనన్నా ఏదన్నా ఒకటి పెట్టి మీకు చేయిస్తారా అని అన్నది. మాకు ఆ కారు గుర్తుకే మేము ఓటేస్తాం. జయక్కనే పోరెడ్డి జయక్కనే గెలిపిస్తాం. ఎందుకు కారు కిందకి వేస్తున్నావు? ఇక మాకు పింఛన్లు ఇచ్చారు కదా, ఎవరు ఇచ్చారు పింఛన్? ఎవరు ఇచ్చారు? కేసీఆర్. కేసీఆర్ పింఛన్ ఇచ్చినే వేస్తున్నావా ఓటు? ఇక అన్నిటికీ వేయాలి కదా మనకు, పింఛన్కైనా ఏదానికైనా వేయాలి.